హలో, వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా 1 మార్క్ క్వశ్చన్. ఇది కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్తోనే నేను తర్వాత వీడియోని అప్లోడ్ చేయగలుగుతాను. టాపిక్లోకి వచ్చేసి రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏమని ప్రకటించింది. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అయినప్పటికీ ఎగ్జామ్ హాల్లో చాలా గజిబిజిగా ఆప్షన్స్ దగ్గర ఉండడం వల్ల తప్పు పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనిని కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏమని ప్రకటించింది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. దీనిని కోడ్ రూపంలో గుర్తుంచుకున్న విధానం కోడ్ వచ్చేసి సవల పగ. సవల పగ. ఈ కోడ్ను గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా దీనికి ఆన్సర్ పెట్టవచ్చును. కోడ్ సవల పగ. స అంటే సర్వసత్తాక, వా అంటే వాద, వాద అంటే సామ్యవాద, లా అంటే లౌకిక, పా అంటే ప్రజాస్వామ్య, గా అంటే గణతంత్ర రాజ్యం. మళ్ళీ ఒకసారి చూద్దాం. స అంటే సర్వసత్తాక, వా అంటే వాద, వాద అంటే సామ్యవాద, లా అంటే లౌకిక, పా అంటే ప్రజాస్వామ్య, గా అంటే గణతంత్ర రాజ్యం. ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. మరిన్ని పాలిటీ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్, ఏపీ హిస్టరీ కోడ్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ, స్పీడ్ మ్యాథ్స్, జనరల్ సైన్స్, ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి.